ఈసారి అన్ని డబల్ ఉండబోతున్నాయి. అంతేకాదు సరికొత్త న్యూ చాప్టర్ అయితే మేము ముందుకు వచ్చేస్తున్నాం అంటున్నారు కొంతమంది. బట్ ఇంతకీ ఈ డబల్ కాస్త ఢమాల్ అవుతుందా, న్యూ చాప్టర్ కాస్త లాస్ట్ చాప్టర్ అవుతుందో మనమైతే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో నేను ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నానంటే, తాజాగా వచ్చిన జబర్దస్త్ ప్రోమో ఒకటి. సో అదైతే ఇప్పుడు బాగా వైరల్ అయిపోతుంది అనమాట. సో ఇందులో ఏం చెప్తున్నారంటే, జబర్దస్త్ సరికొత్తగా ఒక న్యూ లేటెస్ట్ చాప్టర్ అయితే స్టార్ట్ చేయబోతుంది. ఇందులో అన్ని డబల్ ఉంటాయి అని చెప్పేసి ఆ ప్రోమో ఒకటే వచ్చిందనమాట. సో ఆ ప్రోమో గురించి అయితే మనం మాట్లాడదాము. జనాలు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎందుకు అనుకుంటారేమో, అన్ని డబల్ అంటున్నారు కదా, కామెడీ డబుల్ ఉంటాయి, జడ్జెస్ డబుల్ ఉంటారు, సో యాంకర్స్ కూడా డబుల్ ఉంటారు కదా అని చెప్పేసి చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఎందుకు ఇంత హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే, రష్మి పక్కన వాళ్ళందరూ ఇష్టపడే వాళ్ళు కోరుకుంటున్న వ్యక్తి యాంకరింగ్ చేయడానికి వస్తాడేమో, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ మీద ఒకే స్క్రీన్ మీద చూడబోతున్నాము అని చాలా మంది చాలా ఆశపడ్డారు. అందులో నేను ఒకదాన్ని అనమాట. బట్ ఆ ఆశలన్నీ అడియాశలు అయిపోయాయనే చెప్పుకోవాలి. సో ఎందుకు అనే విషయం కూడా మీకు తెలుస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో అసలు వీడియోలోకి వెళ్ళిపోదాము. జబర్దస్త్ ఎక్స్ట్రా న్యూ చాప్టర్ అన్నమాట. ఇందులో అన్ని డబల్ ఉంటాయని చెప్పేసి ఒక ప్రోమో రిలీజ్ చేశారు. అందులో కొన్ని చిన్న మార్పులు గట్రా చేశారు. అవేంటో కూడా చెప్పారనమాట. ముందు జబర్దస్త్ ఆడియన్స్ లో ఉండేది, బట్ ఆడియన్స్ ఇప్పుడు జబర్దస్త్ లో ఉంటున్నారు. సో కొన్ని షోస్ లాగానే కొంతమంది ఆడియన్స్ ని తీసుకొచ్చి పెట్టారనమాట. వాళ్ళు ఆ ఆడియన్స్ కూడా కొంతమంది చాలా ఆనందం వ్యక్తపరిచారు. సో మేము ఇళ్లలో కూర్చొని టీవీలో చూస్తూ నవ్వుకునే వాళ్ళం, బట్ ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాము, ఇది చాలా హ్యాపీనెస్ అంటూ చెప్పుకొచ్చారు. సో అది వేరే విషయం, పక్కన పెట్టేసేయండి. ఇకపోతే జడ్జెస్ విషయానికి వస్తే, ఇంతకుముందు శివాజీ గారు ఉండేవాళ్ళు, ఇప్పుడు కృష్ణ భగవాన్ గారు వచ్చారనమాట. సో ఖుష్బు, కృష్ణ భగవాన్ గారు జడ్జెస్. సో ఇద్దరు జడ్జెస్ అనమాట. ఇకపోతే యాంకరింగ్ విషయానికి వచ్చేద్దాం. మనకు కావాల్సింది ఇదే అనమాట. సో చాలా మంది ఎదురు చూశారు, అన్ని డబల్ కదా, యాంకరింగ్ కూడా డబల్ ఉంటది. సో మనకి ఇష్టమైన వ్యక్తి సుడిగాలి సుధీర్ వస్తాడు. వీళ్ళిద్దరిని కలిసి మళ్ళీ చూసి చాన్నాళ్ళు అయింది కదా, జనాలలో వీళ్ళిద్దరు ఒక మంచి హిట్ పేరు అనమాట. ఇప్పుడంటే ఈ నిఖిల్ కావ్య, ప్రియాంక జైన్, శివకుమార్ ఇలాంటి వాళ్ళు వచ్చారు. కానీ గత 10 సంవత్సరాల నుంచి కూడా ఉన్న హిట్ పేర్ ఆన్ స్క్రీన్ అంటే ఉన్న పేరు ఏదైనా ఉందంటే ఈ సుడిగాలి సుధీర్, అలాగే రష్మి అని చెప్పుకోవాలి. ఇప్పటికీ 12-15 సంవత్సరాలైనా వీళ్ళిద్దరు కలిసి ఏ షో చేసినా, ఏ ఇంటర్వ్యూకి వచ్చినా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయకుండా చూస్తారు. వాళ్ళిద్దరికి ఉన్న క్రేజ్, నేమ్ అండ్ ఫేమ్ అలాంటిది. అయితే అందరూ సుడిగాలి సుధీర్ రావాలి, వస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది వాళ్ళ యొక్క అభిప్రాయాలు అయితే వ్యక్తపరిచారు. కానీ బట్ మనం అనుకున్నట్టు ఏమీ జరగలేదు. ఇంతకీ అక్కడ వచ్చిన రెండో వ్యక్తి ఎవరు అంటే మానస్ నాగులపల్లి. సో ఒక్కసారి మానస్ని చూసేసరికి అందరూ డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మానస్ నచ్చక, మానస్ అంటే ఇష్టం లేక డిసప్పాయింట్ అవ్వలేదు. మానస్ కూడా ఎంతో కొంత ఫేమ్ ఉంది, మానస్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. కాకపోతే జనాలు వేరే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, వేరే లెవెల్లో ఊహించుకున్నారు. బట్ అది జరగనప్పుడు ఆటోమేటిక్ గా కలిగేది డిసప్పాయింటే. అలాగే డిసప్పాయింట్మెంట్ గానే ఫీల్ అయ్యారు. అయితే మానస్ వచ్చాడు. మానస్ వచ్చిన తర్వాత రష్మి ఒక డైలాగ్ వేస్తుంది అనమాట. ఆ పిల్ల తెల్లగా ఉంది కదా, స్టైలిష్ అనుకుంటామేమో, ఇక్కడ మాస్ ఉతికి పారేస్తాను అన్నట్టు రష్మి చెప్తుంది. దానికి మానస్ నాగులపల్లి అయితే వెంటనే, నువ్వు మాస్ అయితే ఇక్కడ మానస్ అస్సలు ఇది లేదు అన్నట్టు వెంటనే తిరిగి సెటైర్ అయితే వేస్తాడనమాట. సో అలా సెటైర్ వేసేసి ముందుకొచ్చి ఏదో ఒక ఎంట్రీ లుక్ ఇద్దామని చెప్పేసి స్పెట్స్ తీసి అలా పెట్టబోతుంటే రష్మి అక్కడ ఒక సెటైర్ వేస్తాడు. ఆగాగా అవి పెట్టకు, ఇట్లా స్పెట్స్ పెట్టే ఒకడు అంటే ఇండైరెక్ట్ ఇట్లా పెట్టే ఒకడు బయటకు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇప్పుడు నువ్వు అది చేయమాక అన్నట్టు చెప్పింది. అయితే ఈ డైలాగ్ కి సుధీర్ ఫ్యాన్స్ అందరూ హట్ అయ్యారు. ఏంటి మానస్ రాగానే సుధీర్ మీద సెటైర్ వేసేస్తావా అన్నట్టు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెట్టారు. అంతేకాకుండా మానస్ వద్దు, సుధీర్ అన్న వస్తే బాగుండు, సుధీర్ ని తీసుకోరండి అని చాలా మంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరిచారనమాట. సో ఇది జరిగింది. కొద్దిపాటి డిస్టర్బెన్స్ అయితే ఉంది, కొద్దిపాటి డిసప్పాయింట్మెంట్ కూడా ఉందన్నమాట ఆడియన్స్ లో. సో ఇదంతా చూసిన తర్వాత జనాలందరూ అన్ని డబల్ అన్నారు. తీరా చూస్తే షో పెద్ద డమాల్ అయిద్దేమో చూసుకోండి. న్యూ చాప్టర్ అంటున్నారు, ఇది కాస్త లాస్ట్ చాప్టర్, ఇంకెవ్వరు చూడరు ఈ షో అన్నట్టు కూడా కామెంట్స్ లో పెట్టారనమాట. ఇకపోతే ఇక్కడ ఉండే కామెడీ టీం ఉంటది కదా, వీళ్ళందరినీ కూడా కొన్ని టీమ్స్ గా డివైడ్ చేసి యాంకర్స్ కి డివైడ్ చేస్తారేమో అనిపిస్తుంది. అందుకే ఇందులో గారు కూడా ఒక డైలాగ్ వేస్తారనమాట. ఇప్పటి వరకు టీమ్ లీడర్స్ మధ్య వార్ జరిగింది, బట్ ఇప్పుడు యాంకర్స్ మధ్య వార్ జరగబోతుంది, యాంకర్స్ కి పోటీ అంటూ చెప్పుకొచ్చింది. జబర్దస్త్ అమ్మాయి, ఖతర్నాక్ అబ్బాయి అని కూడా టైటిల్స్ కూడా పెట్టేశారు. సో ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఈ కామెడీ ప్రజెంట్ చేసే వాళ్ళని 2 టీములుగా డివైడ్ చేసి
ఒక రష్మికి అలాగే మానస్కి ఇస్తారేమో. సో ఈ యాంకర్స్ మధ్య పోటీ ఉండబోతుందేమో అని నాకు అనిపిస్తుంది. బట్ ఏదైతే ఏమి మనందరం ఎక్స్పెక్ట్ చేసింది అయితే జరగలేదు. అదే సుడిగాలి సుధీర్ అయితే రాలేదన్నమాట. సో ఇంతకీ ఈ మార్పులు చేశారు కదా జబర్దస్త్ లో, ఈ మార్పులు చేర్పులు ఎంతమందికి నచ్చాయి, ఈ మానస్ రావడం ఎంతమందికి నచ్చింది నచ్చలేదో అది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది సుడిగాలి సుధీర్ వస్తే బాగుండేది షో అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. ఇకపోతే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.